హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జిఎస్ విహారీ ఫ్రెండ్స్. ఈరోజు మన ఛానల్లో వీడియో ఏంటంటే సోదోమ పర్వతాలపై శాస్త్రవేత్తలు ఒక ఉప్పు స్తంభంను కనుగొన్నారు. అది అచ్చం ఒక మనిషిని పోలిన ఆకారంలో నిలవబడి ఉంది. దానిని పరిశీలించిన శాస్త్రవేత్తలు అది ఒక మనిషి శిలాజం అని గుర్తించారు. అసలు ఏం జరిగింది? ఆ శిలాజం ఎవరిది? ఆ సోదోమ పర్వతము దగ్గరలో గోమర్రా పట్టణాల యొక్క బూడిద కుప్పలు కుప్పలుగా నిలిచి ఉంది. ఆ సోదోమ పర్వతాలపై ఉన్న ఆ ఉప్పు స్తంభం ఎవరిది అని పరిశీలిస్తున్న శాస్త్రవేత్తలకు ఒక విషయం అర్థమైంది. ఆ విషయాన్ని ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. అసలు ఏం జరిగింది? సోదోమ పర్వతంపై ఉన్న మనిషిని పోలిన ఉప్పు స్తంభం ఎవరిది? ఈ విషయాల గురించి తెలుసుకుందాం. ఒకరోజు దేవుడు అబ్రహాముతో, నీవు నీ దేశం నుండి, నీ తండ్రి ఇంట నుండి, నీ బంధువుల యొద్ద నుండి బయలుదేరి నేను నీకు చూపించిన దేశమునకు వెళ్ళమని ఆజ్ఞాపించాడు. అప్పుడు అబ్రహాము తనకు కలిగిన యావదాస్తిని, తన భార్యను వెంటబెట్టుకొని, తనతో పాటు తన సహోదరుడి కుమారుడైన లోతును, తన ఆస్తిని కూడా వెంటబెట్టుకొని బయలుదేరాడు. అప్పటి నుండి చాలా కాలం వరకు అబ్రహాము, లోతు ఒకే చోట కలిసి ఉండేవారు. వారు కానాను దేశం చేరుకొని అక్కడనే చాలా కాలం నివాసం కూడా చేశారు. ఆ తర్వాత అబ్రహాము గొర్రెల కాపర్లకును, లోతు గొర్రెల కాపర్లకును తగు రావడం వలన అబ్రహాము ఒక నిర్ణయానికి వచ్చాడు. లోతును పిలిచి, మనం బంధువులం కాబట్టి మన మధ్య గొడవలు రాకూడదు, కనుక నీవొక దిక్కునకు నేనొక దిక్కునకు వెళ్దాము అని. ఒకవేళ నువ్వు తూర్పు దిక్కునకు వెళ్తే నేను పడమర దిక్కునకు వెళ్తాను, నీవు పడమర దిక్కునకు వెళ్తే నేను తూర్పు దిక్కునకు వెళ్తాను అని అబ్రహాము లోతుతో అన్నాడు. అప్పుడు లోతు తన కుటుంబంతో పాటు యోర్దాను నది ప్రాంతమంతా చూసి ఆ మైదానంలో ఉన్న సోదోమ గోమర్రా పట్టణంలో నివసించుటకు అతనికి ఇష్టమైంది. అప్పుడు లోతు తన కుటుంబంతో పాటు యోర్దాను నది ప్రాంతంలో ఉన్న మైదానంలో సోదోమ గోమర్రా పట్టణాలలో నివసించుటకు అతనికి ఇష్టమైంది. అబ్రహాము మమ్రే దగ్గర ఉన్న సింధూర వృక్ష వనంలో కాపురం ఉన్నాడు. ఒకరోజు ఇద్దరు దేవదూతలు అబ్రహాము దగ్గరకు వచ్చి, మేము సోదోమ గోమర్రలను నాశనం చేయుటకు వచ్చితిమి అని అబ్రహాముతో చెప్పినప్పుడు అబ్రహాము చాలా బాధపడ్డాడు. అయినా ఎలాగైనా లోతు కుటుంబాన్ని కాపాడాలి అని ప్రయత్నించి దేవుణ్ణి బ్రతిమిలాడాడు. ఇదే అబ్రహాముకు లోతుకు ఉన్న సంబంధం. ఇక లోతు విషయానికి వెళ్దాం. ఒకరోజు సాయంకాలంన లోతు సోదోమ గమని యొద్ద కూర్చొని ఉన్నప్పుడు దేవదూతలను లోతు చూశాడు. అప్పుడు లోతు వారికి సాష్టాంగ నమస్కారం చేసి తన ఇంటికి రమ్మని వారిని బ్రతిమిలాడుతాడు. వారు లోతు యొక్క ఇంటికి వస్తారు. ఆ దూతలు లోతుతో, ఈ ఊరు దోషశిక్షలో ఉంది, మేము ఈ ఊరిని ఈ చుట్టుప్రక్కల ప్రాంతాలను నాశనం చేయవచ్చితిమి అని లోతుతో చెప్పిరి. ఆ రాత్రి వారు పడుకొనక ముందు ఆ పట్టణస్థులు అందరూ, అనగా సోదోమ మనుషులు, బాలురు, వృద్ధులు, ప్రజలందరూ నలుదిక్కుల నుండి వచ్చి ఆ ఇల్లును చుట్టివేసి లోతును పిలిచి, ఈ రాత్రి నీ యొద్దకు వచ్చిన మనుషులు ఎక్కడా? మేము వారిని కూడినట్లుగా వారిని మా యొద్దకు తీసుకొని రమ్మనండి. దీనిని బట్టి మనకు అర్థం కావాల్సింది ఏంటంటే సోదోమ గోమర్రా పట్టణాలలో ఉన్నవారు స్వలింగ సంపర్కులు అని అర్థం. వైద్యశాస్త్రం అభివృద్ధి చెందిన తర్వాత ఈ రోజు వస్తున్న అనేక రకాల వైరస్లు ఈ స్వలింగ సంపర్కం వలనే అభివృద్ధి చెందుతున్నాయని శాస్త్రవేత్తలు కనుగొనడం జరిగింది. ఇలాంటి రోగాలను కలిగిన వారు ఆ పట్టణాలలో అనేక మంది ఉండి ఉండవచ్చు. ముఖ్యంగా పురుషులతో కూడే ఆ పట్టణస్థుల అలవాటును దేవుడు నేల నుండి తీసివేయాలని అనుకున్నాడు. ఇక్కడ మనకు ఒక వాక్యం గుర్తుకు రావాలి. అదే రోమియోలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 27-28 వచనాలు. పురుషులతో పురుషులు అవాంఛ్యమైనది చేయుచు అనేటువంటి వాక్యాన్ని మనం గమనించగలం. నేడున్న ప్రపంచంలో ఇవి తప్పిదం కానట్లు అనేక మంది పురుషులు పురుషులనే పెళ్లి చేసుకోవడము, దానికి అనేక దేశాల ప్రభుత్వాలు సమ్మతించడము, నిజంగా ఇవన్నీ కూడా సోదోమ గోమర్రా పట్టణముల వలె ఈ ప్రపంచాన్ని మార్చివేస్తున్నాయి. ప్రభుత్వం దృష్టిలో ఇది తప్పు కాకపోవచ్చు, కానీ దేవుని దృష్టిలో ఇది చాలా పెద్ద తప్పు. దేవుడు దీనిని చాలా గట్టిగా ఖండిస్తున్నాడు. ఇక్కడ మీకు ఒక విషయం అర్థం కావాలి. లేవియా కాండం 20వ అధ్యాయం 13వ వచనంలో, ఒకడు స్త్రీతో శయనించినట్లుగా పురుషునితో శయనించిన ఎడల వానికి మరణశిక్ష అంటున్నాడు. దేవుని చట్టం చాలా కఠినంగా ఉంటుంది అని అనడానికి ఇదే అర్థం. అందుకే దేవుడు ఈ లోకాన్ని సోదోమ గోమర్రల వలె అగ్నిగుండములతో నాశనం చేస్తాము అంటున్నాడు. దేవునికి ఆ సోదోమ గోమర్రా పట్టణస్థుల యొక్క ఆలోచన అంటేనే పడదు. ఇక ఆ మనుషులను వరించుటకు దూతలను కాపాడడానికి లోతు తన కుమార్తెలని వారికి ఎరగా పెట్టాడు. కానీ వారు నీ కుమార్తెలు కాదు, మాకు వారే కావాలి అని
పురుషుల రూపంలో ఉన్న దేవదూతలని వారు కోరుకున్నారు. దీనిని బట్టి ఆ పట్టణాలు ఎంత పాడైపోయాయో మనం చూడగలం. తరువాత ఆ దూతలు చెయ్యి చాపి లోతును లోపలికి తీసుకుని తలుపులు వేసిరి. అప్పుడు సొదొమ ప్రజలు లోతు గుమ్మముల యొక్క తలుపులను కనుగొనలేక వారు విసుగు చెంది వెళ్ళిపోయిరి. ఆ దూతలు, ఇక్కడ మీకు ఎవరైనా ఉన్నారా? వారందరినీ తీసుకొని ఇక్కడి నుండి త్వరగా పారిపోమని చెప్పిరి. అప్పుడు లోతు తన కుమార్తెలను, పెళ్లాడనై ఉన్న తన అల్లుల దగ్గరికి వెళ్ళి విషయం చెప్పినప్పుడు వారు ఎగతాళి చేసిరి. మనకు లోతు కుమార్తెల యొక్క విషయం మాత్రమే తెలుసు, కానీ ఇక్కడ లోతు కుమారులు కూడా ఉన్నట్లు అక్కడ వచనాలలో మనం చూడగలం. ఆ దూతలు లోతును, అతని భార్యను, కుమార్తెల యొక్క చేతులను పట్టుకొని బయటకు తీసుకొని వచ్చి, మీ ప్రాణాలను దక్కించుకొనడానికి ఈ సొదొమ గొమొర్రా పట్టణాలను విడిచి వెనుకకు తిరగకుండా పారిపోండి అని వారికి గట్టిగా ఆజ్ఞాపించారు. ఇలాంటి పరిస్థితులలో కూడా లోతు కొంత అవిధేయత చూపించినట్లుగా మనం గమనించగలం. అయినను దేవుడు లోతు కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకొని వారిని తప్పించాలని చూశారు. అయితే ఇక్కడ విడిచి వచ్చిన ఇల్లు, కుమారులు, అల్లుళ్ళ విషయమై లోతు భార్యకు గుర్తుకు వచ్చినదై వెనుకకు తిరిగి ఉప్పు స్తంభమైంది. పేరు కూడా ప్రస్తావించబడని ఆమె జీవితం ఈరోజు మనకు ఒక గుణపాఠం కావాలని దేవుడు లూకా సువార్త 17వ అధ్యాయం 32వ వచనంలో లోతు భార్యను మీరు జ్ఞాపకం చేసుకొనుడి అని చెప్పడం జరిగింది. ఇప్పుడు సొదొమ కొండ అనే ఈ ప్రాంతంలో శాస్త్రవేత్తలకు దొరికిన ఆ శిలాజము లోతు భార్యదేనని శాస్త్రవేత్తలు బైబిల్ను బట్టి చివరికి నిర్ధారించారు. సో ఫ్రెండ్స్, ఈ విషయం ద్వారా మనం నేర్చుకోవాల్సిన పాఠము, లోతు దినంలో జరిగినట్లుగానే నేడు జరుగును అని లూకా సువార్త 17వ అధ్యాయం 28వ వచనంలో వ్రాయబడిన ఆ మాటను జ్ఞాపకం చేసుకోవాలి. ఇప్పటికీ జనాలు తినటము, త్రాగటము, ఆడటం, పెళ్ళిళ్ళు చేసుకోవడం, పెళ్ళిళ్ళకు ఇయ్యబడటం ఇలాగే బ్రతుకుతున్నారు. ఇలానే ఉంటే నిజంగా లోతు దినంలో జరిగినట్లుగానే సొదొమ గొమొర్రా పట్టణాల వలె ఈరోజు ఈ ప్రపంచం కూడా నాశనమయ్యే పరిస్థితి రాబోతుంది. కాబట్టి మనం అలాంటి వారముగా ఉంటే మన పరిస్థితి కూడా అంతే. జాగ్రత్త పడదాం. దేవుని యొక్క వాక్యాన్ని వింటూ, మాటలు వింటూ దేవుని పనిలో ముందుకు కొనసాగే వారిగా మనం ఉందాం. సో ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కకున్న బెల్ ఐకాన్ని ఒక్కసారి మోగించండి. చివరి వరకు ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ.